या कुन्देन्दु तुषारहार वरदा या शुभ्रवस्त्रान्विता या वीणा वरदण्ड मण्डितकरा या श्वेतपद्मासना या ब्रह्माच्युत शङ्कर प्रभृतिभिर्देवैः सदा पूजिता सा मां पातु सरस्वती भगवती निःशेषजाड्यापः। श्री महागणाधिपतये नमः। श्री महासरस्वती नमः। श्री गुरुभ्यो नमः। 2024 సంవత్సరంలో ఏప్రిల్ నెలలో మిథున రాశి వారికి గోచార ఫలితాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం. ఈ ఏప్రిల్ మాసంలో మిథున రాశి వారికి సూర్యుడు దశమ ఏకాదశ స్థానాల్లో సంచరిస్తున్నాడు. ఇది చాలా శుభప్రదమైనటువంటి సంచారం, బాగా కలిసి వస్తుంది. ఇక అంగారకుడు 9వ స్థానంలో సంచరిస్తున్నాడు. ముఖ్యంగా 9, 10వ స్థానాలలో సంచరిస్తున్నాడు. ఈ 2 స్థానాలు కూడాను ప్రతికూలమైనటువంటి సంచారమే కనుక అంగారకుడి యొక్క స్థితి ప్రతికూలంగా ఉంది. బుధుడు 10, 11 స్థానాలలో సంచరిస్తున్నాడు. ఇది అనుకూలంగా ఉంది. గురువు ముఖ్యంగా ఏకాదశ స్థానంలో సంచరిస్తున్నాడు. మిథున రాశి వారికి ఏకాదశ స్థానంలో గురు సంచారము యోగప్రదంగా ఉంటుంది, బాగా కలిసి వస్తుంది. శుక్రుడు కూడాను ఏకాదశ స్థానంలో సంచరిస్తున్నాడు, అనుకూలంగా ఉన్నాడు. శనీశ్వరుడు 9 భాగ్యస్థానంలో సంచరిస్తున్నాడు, ప్రతికూలంగా ఉన్నాడు. రాహువు దశమ స్థానంలో సంచరిస్తున్నాడు, ప్రతికూలంగా ఉన్నాడు. కేతువు 4 అర్ధాష్టమ స్థానంలో సంచరిస్తున్నాడు, ప్రతికూలంగా ఉన్నాడు. ఈ విధంగా గ్రహస్థితి ఉంది. అయితే ఓవరాల్గా మనం ఆలోచించినట్టయితే బుధుడు, సూర్యుడు, గురువు, శుక్రుడు ఈ ప్రధానమైనటువంటి గ్రహాలు అనుకూలంగా సంచరిస్తున్నాయి. ఈ గ్రహాల మూలకంగా శుభ ఫలితాలు ఎక్కువగా మనకు కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. కనుక ఓవరాల్గా సమిష్టిగా మనం ఆలోచించినట్టయితే శుభ ఫలితాలే ఎక్కువగా మనకు కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. అంటే అనుకూలంగానే ఉంది గ్రహస్థితి. కనుక ఉద్యోగస్తులకు ముఖ్యంగా ఆఫీసులో సంతృప్తిగా ఉంటారు. పనిని సంతృప్తిగా మనస్సు నిలిపి పని చేస్తారు. తదనుగుణంగా మీకు గుర్తింపు లభిస్తుంది. తోటివారితో సఖ్యతతో ఉంటారు. వారి సహాయ సహకారాలు మీకు బాగా అందుతాయి. మీరు కూడాను పనితనాన్ని ప్రదర్శించి మంచి స్థితికి ఎదగడానికి ఈ మాసం బాగా కలిసి వస్తుంది. దాన్ని సద్వినియోగపరచుకోండి. ఉద్యోగస్తులకు ప్రమోషన్ లాంటివి, తర్వాత శాలరీ లోపల మీకు వేతనం లోపల కూడాను ఇంక్రిమెంట్స్ పొందేటువంటి అవకాశం బాగా కనబడుతుంది. ముఖ్యంగా మీకు గుర్తింపు లభిస్తుంది మీ పనితనానికి. అది చాలా మీకు సంతృప్తిని ఇచ్చేటువంటి విషయం. ఇక అధికారులతో కూడాను సఖ్యతగా ఉంటారు. ముఖ్యంగా మనకు కావాల్సింది ఏంటి? ఉద్యోగస్తులకు 2 విషయాలు మనకు ప్రధానంగా మనం మనసులో నిలుపుకోవాలి. ఒకటి, మనము చేస్తున్నటువంటి పనిని మనసు నిలిపి చేయడం. రెండోది, పక్కవారితో స్నేహంగా ఉండడము, ఆ స్నేహపూర్వకమైనటువంటి వాతావరణాన్ని మనం క్రియేట్ చేసుకోవడము. తర్వాత అధికారులు మనకంటే పై స్థాయిలో ఉన్నటువంటి వారితో ఎప్పుడు కూడాను మనం వైషమ్యంలోకి వెళ్లకుండా ఉండాలి. వారితో అయినంత మట్టుకు స్నేహపూర్వకంగా ఉంటూ పనులను మనం సాధించుకోవడానికి ప్రయత్నాలు చేసుకోవాలి. ఇది ఉద్యోగము చేస్తున్నటువంటి వాని యొక్క ఉత్తమ లక్షణం. దాన్ని మనం మరవకూడదు. అది చేసుకున్నట్టయితే మీకు చాలా కలిసి వస్తుంది. ఇక పనులు నెరవేరుతాయి. ప్రారంభించినటువంటి పనులు నెరవేరుతాయి. వివాహాది శుభకార్య ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి. పిల్లల విషయంలో మీరు మంచి నిర్ణయాలు తీసుకుంటారు. పిల్లల విషయంలో ఏదైతే మీరు ప్రయత్నాలు చేస్తుంటారో వాళ్ళ వివాహ విషయమే కానివ్వండి, చదువు విషయమే కానివ్వండి, వాళ్ళ కొరకు ఏవైనా కూడా భూములు కానివ్వండి, ప్లాట్లు కానివ్వండి, వాళ్ళ విషయంలో ఏదైనా కూడా ఫ్యూచర్ను దృష్టిలో పెట్టుకొని మీరు పెట్టుబడి పెట్టాలి అని అనుకున్నటువంటివన్నీ కూడాను మీకు సఫలీకృతం అవుతాయి. పిల్లల విషయంలో మీకు మంచి జరుగుతుంది.
శుభకార్యాలు చేస్తారు. ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నటువంటి వారికి కొత్త ఉద్యోగం లభిస్తుంది. ఉద్యోగము ఆల్రెడీ చేస్తున్నటువంటి వారికి బాగానే ఉంటుంది. ఉద్యోగ ప్రయత్నానికై ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారికి కూడాను అనుకూలంగానే ఉంది. ఇక కొత్త ఉద్యోగంలో చేరుతారు, అందులో సంతృప్తిగా ఉంటారు. ప్రారంభించినటువంటి పనులు నిరాటంకంగా కొనసాగుతాయి, లాభదాయకంగా ఉంటాయి. వాటిని అనుకున్న సమయం లోపల మీరు పూర్తి చేయగలుగుతారు. తద్వారా ఆదాయం కూడాను మీకు అనుకున్న మేరకు లభించేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇక ఇంటి వాతావరణం మీకు చాలా కలిసి వస్తుంది, సంతృప్తిగా ఉంటారు. ఇంటిలో భార్య, పిల్లలు, కుటుంబ పెద్దలు, వాతావరణము, పనివారు అందరి కూడాను మీకు సఖ్యతతో ఉంటారు. మీ అడుగు జాడలలో వాళ్ళందరూ కూడాను నడిచేటువంటి అవకాశాలు బాగా ఉన్నాయి. ఆ విధంగా సంతృప్తికరంగా ఉంటారు. ఇంటి వాతావరణం మీకు బాగా కలిసి వస్తుంది. ఇక కళాకారులకు మంచి అవకాశాలు వస్తాయి. సంగీత ప్రియులకు, సాహిత్యవేత్తలకు మంచి అవకాశాలు వస్తాయి. ఆదాయం పెరుగుతుంది. నలుగురిలో మంచి పేరును సంపాదిస్తారు. ఇక సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వారికి ముఖ్యంగా ప్రమోషన్ లభించేటువంటి అవకాశము ఉంది. ఇంక్రిమెంట్ లభిస్తాయి. ఇక వ్యాపారస్తులు చేతిలో ఉన్న వ్యాపారాన్ని సమర్థంగా నిర్వర్తిస్తారు, లాభదాయకంగా ఉంటుంది. కొత్త వ్యాపారాన్ని ప్రారంభించాలి అనేటువంటి మనస్తత్వంతో ఉంటారు. కొత్త వ్యాపారాన్ని కూడాను ప్రారంభించేటువంటి అవకాశాలు బాగా కనబడుతున్నాయి. ఇక రాజకీయ కోర్టు వ్యవహారాలలో అనుకూల ఫలితాలు ఉంటాయి. రాజకీయ నాయకులకు ఈ మాసం బాగా కలిసి వస్తుంది. మిథున రాశిలో జన్మించినటువంటి రాజకీయ నాయకులకు ఈ మాసము చాలా సంతృప్తికరంగా ఉంటుంది. అనుకూలమైనటువంటి నిర్ణయాలుతో అధినాయకులు, కార్యకర్తలతో మీరు సమన్వయంతో ముందుకు వెళ్తుంటారు. కోర్టు వ్యవహారాలు అనుకూలిస్తాయి. పూర్వం ఉన్నటువంటి కేసుల నుంచి మీరు బయటపడతారు. అనుకూల తీర్పులు ఉండేటువంటి అవకాశాలు బాగా కనబడుతున్నాయి. ఇక ప్రారంభంలో అంటే మాసం ప్రారంభంలో కొంత అనవసరమైనటువంటి చర్చల మూలకంగా, వాగ్వివాదాల మూలకంగా సమయం వృధా అయ్యే అవకాశాలు ఉన్నాయి. కొంత వైషమ్యాలు కూడాను పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కొంత జాగ్రత్తలు తీసుకోండి. వాగ్వివాదాలలోకి వెళ్లకుండా సమయస్ఫూర్తితో మెలగండి. మీకు చాలా సత్ఫలితాలు ఉంటాయి. మిథున రాశి వారికి ఓవరాల్గా ఈ ఏప్రిల్ మాసం బాగా కలిసి వస్తుంది. అయితే శని భాగ్యస్థానంలో ఉన్నాడు. భాగ్యస్థానంలో శని ఉన్నప్పటికీ భాగ్యాధిపతి భాగ్యస్థానంలో ఉండడం కొంతవరకు మనకు ఈ కాంబినేషన్ పరంగా ఆలోచించినట్టయితే బాగానే ఉంటుంది. గోచార రీత్యా మట్టుకు 9వ స్థానంలో శని సంచారం ప్రతికూలం గనక కొంత అదృష్టంపై మీరు ఆధారపడకుండా మీ వైపు నుంచి శ్రమ అనేటువంటిది పెట్టండి. మీకు తప్పకుండా సత్ఫలితాలను పొందుతారు. ఇక వృత్తిపరంగా కొంత ఆటంకాలు ఉన్నాయి. అంటే వృత్తి లోపల కొన్నిసార్లు స్లోగా పనులు వెళ్ళేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. అంటే నిర్ణయాలు తీసుకోవడంలో సందిగ్ధత మూలకంగా ఆ పని పూర్తి కావడంలో కొంత ఆలస్యం జరగవచ్చును. కనుక నవగ్రహ దేవాలయానికి వెళ్ళండి. నవగ్రహ దేవాలయానికి వెళ్ళి 3 ప్రదక్షిణాలు చేసుకొని ఆ నవగ్రహ స్తోత్రము మీకు వచ్చినట్టయితే నవగ్రహ స్తోత్రాన్ని పారాయణం చేసుకోండి. ఇక అమ్మవారి దేవాలయానికి వెళ్ళండి. అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రలు కండి. అర్ధాష్టమ కేతు ఉన్నాడు. అసంతృప్తి అనేటువంటిది రాకుండా ఉండడానికై విఘ్నేశ్వరుణ్ణి పూజ చేయండి. విఘ్నేశ్వరుడి దేవాలయానికి వెళ్ళండి. మీరు ఆఫీసుకు వెళ్ళేటప్పుడు కానివ్వండి, తిరిగి వచ్చేటప్పుడు కానివ్వండి, అమ్మవారి దేవాలయానికి, విఘ్నేశ్వర స్వామి దేవాలయానికి వెళ్ళి నమస్కారం చేసుకోండి. ఇది ప్రతినిత్యం కూడా మీరు చేసుకున్నట్టయితే, దేవాలయాన్ని సందర్శించినట్టయితే మీకు చాలా సత్ఫలితాలు ఈ మాసంలో కలిగే అవకాశాలు ఉన్నాయి. సద్వినియోగం చేసుకోండి. శుభం.